హలో అండి, అందరికీ స్వాగతం. ఈ 10 నిమిషాల వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు చూస్తేనేమో పెట్రోల్ ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. కొత్త కార్ల ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వమేమో డీజిల్ కార్ల వాడకాన్ని తగ్గించాలని గట్టిగా చూస్తోంది. ఇన్ని జరుగుతున్నా సరే మీరొక్కసారి రోడ్ల మీద గమనిస్తే మన పాత డీజిల్ కార్లు ఇంకా రాజుల్లా దర్జాగా తిరుగుతూనే ఉంటాయి. అవునా? మరిదెందుకు జరుగుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అర్థం చేసుకోవాలంటే మనం కేవలం ఇంజనీరింగ్ గురించి మాత్రమే కాదు, మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఇండియాలో ఈ పాత డీజిల్ కార్లు ఎందుకింకా చావట్లేదు? మన ఈ వీడియోలో మనం ఫోకస్ చేయబోయే మెయిన్ పాయింట్ ఇదే. ఇవి కేవలం 4 చక్రాల మీద రోడ్ల మీద తిరిగే వాహనాలు మాత్రమే కాదండి. అవి మన జీవన శైలితో, మన ఎమోషన్స్తో విడదీయరాని విధంగా పెనవేసుకుపోయాయి. కొత్త టెక్నాలజీ ఎంత స్పీడుగా దూసుకొస్తున్నా సరే ఈ పాత కార్లకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవటం నిజంగా ఆశ్చర్యమే కదా. అసలు వీటి వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఒక్కసారి పేర్లు వినండి. టాటా ఇండికా, ఇండిగో, బొలేరో, క్వాలిస్, ఇన్నోవా. ఈ పేర్లు వింటుంటేనే మనకు ఖచ్చితంగా ఏదో తెలియని నాస్టాల్జియా ఫీలింగ్ వస్తోంది కదా. ఒకప్పుడు ఇండియాలో డీజిల్ కారు అంటేనే పవర్, అద్భుతమైన మైలేజ్, మరి ముఖ్యంగా సంవత్సరాల తరబడి వచ్చే లైఫ్. ఇవి కేవలం మెటల్ బాడీలు కాదు, ఇవి ఎన్నో కుటుంబాల బాధ్యతలను మోసిన యంత్రాలు. దశాబ్దాల పాటు ఈ మోడల్స్ ఇండియన్ రోడ్ల మీద ఒక చెరగని ముద్ర వేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ పాత కార్లు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటాయో తెలుసా? వాటి సింప్లిసిటీ, వాటి బిల్డ్ క్వాలిటీ, ఇంజిన్ డిజైన్ చాలా సింపుల్గా ఉండేవి. ఇప్పటి కార్లలాగా ఎక్కడ పడితే అక్కడ కాంప్లికేటెడ్ సెన్సార్లు ఉండేవి కావు. లోకల్ మెకానిక్ అన్నలకైతే ఈ ఇంజిన్ల గురించి వాళ్ల సొంత పిల్లల కంటే ఎక్కువ తెలుసు అంటే నమ్మండి. ఎక్కడైనా దారి మధ్యలో ఆగిపోయినా ఏ చిన్న రేకుల షెడ్ గ్యారేజ్లోనైనా సులభంగా రిపేర్ చేసేయచ్చు. కానీ నేటి ఆధునిక కార్ల పరిస్థితి అలా కాదు. ఒక చిన్న సెన్సార్ పాడైనా సరే మనం నేరుగా సర్వీస్ సెంటర్కి పరిగెత్తాల్సిందే, వేలకు వేలు బిల్లు కట్టాల్సిందే. ఈ సింప్లిసిటీనే పాత డీజిల్ కార్లకున్న అతిపెద్ద బలం. ఇప్పుడు మీకొక మ్యాజిక్ నంబర్ చెప్తాను. అదే 20. మన దేశంలో ఈ నంబర్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనలో చాలామంది కారు కొనేది కేవలం పక్కింటి వాళ్లకి స్టేటస్ చూపించుకోవడానికి కాదు, ప్రయాణంలో డబ్బు సేవ్ చేసుకోవడానికి. ఒక పాత ఇండిగో లేదా ఎటియోస్ డీజిల్ కార్ తీసుకుంటే హైవే మీద ఇప్పటికీ అది దాదాపు లీటర్కు 20 కిలోమీటర్ల పైనే మైలేజ్ ఇస్తుంది. జేబులో డబ్బులు మిగిలాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ నంబర్ ఎంత కిక్కిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. నిజం చెప్పాలంటే మైలేజ్ ఫైట్లో పాత డీజిల్ కార్లది ఎప్పుడూ పైచేయి. ఒకవైపు బెస్ట్ మైలేజ్తో ప్రతి పైసాను ఆదా చేసే మన పాత డీజిల్ కార్లు, మరోవైపు చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉండి రోడ్డు మీద అద్భుతంగా కనిపించే కొత్త కొత్త ఎస్యూవీలు. ఈ కొత్త కార్లు చూడ్డానికి భలే ఉంటాయి, కానీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లేసరికి మాత్రం మన జేబులు ఖాళీ చేసేస్తాయి. అందుకే ఫ్యూల్ ఎకానమీ విషయానికొస్తే సామాన్యుడి ఓటు ఎప్పుడూ పాత డీజిల్ కార్లకే పడుతుంది. ఇక మన ఇండియన్ రోడ్ల పరిస్థితి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? రోడ్డు మీద గుంతలు కాదు, కొన్నిసార్లు గుంతల్లో రోడ్లుంటాయి. రోజువారీ ప్రయాణాల్లో ఎదురయ్యే గుంతలు, విపరీతమైన దుమ్ము, కఠినమైన వేడి, పర్వాలేదులే అని మనం చేసే రఫ్ యూస్, ఇవన్నీ ఏ వాహనానికైనా పెద్ద సవాళ్లే. చాలా కొత్త కార్లు మీరు ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఈ కండిషన్స్కి త్వరగా అలసిపోతాయి. కానీ ఆ పాతతరం డీజిల్ ఇంజిన్లు ఈ సవాళ్లన్నింటినీ తట్టుకొని ఏళ్లు గడుస్తున్నా సరే రఫ్ అండ్ టఫ్గా నిలబడేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ రఫ్ అండ్ టఫ్ నేచర్ని మనం పల్లెటూర్లలో స్పష్టంగా చూడొచ్చు. మట్టి రోడ్ల మీద లేదా కొండ ప్రాంతాల్లో తిరిగే టాక్సీల్లో ఇప్పటికీ బొలెరో లాంటి వాహనాలు తిరుగులేని రాజుల్లా ఉన్నాయి. ఏ రోడ్డైనా సరే, వాతావరణం ఎలా ఉన్నా సరే అవి సునాయాసంగా దూసుకుపోతాయి. అందుకే రూరల్ ఏరియాలోనూ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లోనూ ఈ పాత డీజిల్ వాహనాలకు ఇప్పటికీ అంత డిమాండ్ ఉంటుంది. వాటిని బీట్ చేసే వెహికల్ ఇంకోటి లేదని వాళ్లు బలంగా నమ్ముతారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చు. పాత డీజిల్ కార్ల స్పేర్ పార్ట్స్ మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. పైగా మన ఏరియాలో ఉండే లోకల్ మెకానిక్స్కు వాటి గురించి అణువణువు తెలుసు. ఒక పాత ఇండికాకేదైనా రిపేర్ వస్తే కేవలం కొన్ని ₹100 పని సులభంగా అయిపోతుంది. కాని అదే కొత్త కార్లో ఒక చిన్న లైట్ వెలగకపోయినా స్కాన్ చేయడానికే ₹1000 అడుగుతారు. ఈ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చనేది మన సామాన్యులకు నిజంగా ఒక వరం లాంటిది. ఈ మధ్య వచ్చే కొత్త కార్లల్లో పెద్ద పెద్ద స్క్రీన్లొస్తున్నాయి, సన్ రూఫ్లుంటున్నాయి, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటివి అద్భుతంగా అనిపిస్తాయి కదా. అయితే
ఒక 10 ఏళ్ల తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ పాడవ్వకుండా కరెక్ట్గా పనిచేస్తాయా అన్నదే చాలామందికొచ్చే పెద్ద డౌట్. కానీ అదే ఒక పాత డీజిల్ ఇంజిన్ విషయానికొస్తే ఇంజన్ ఆయిల్ లాంటివి టైంకి మారుస్తూ కాస్త సరిగ్గా మెయింటైన్ చేస్తే చాలు, అది లక్షల కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీతో పాటే ప్రయాణిస్తుంది. ఇక్కడే మనం కొంచెం నెమ్మదించి అసలైన ఎమోషనల్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కార్ అంటే కేవలం ఇనుముతో చేసిన ఒక యంత్రం మాత్రమే కాదండి, ఇదొక ఫ్యామిలీ మెంబర్. ఎన్నో కష్టసుఖాల్లో ఆ కార్ వారితో పాటు ఉంటుంది. ఒక పాత కారు నమ్మేయడమంటే మన ఇంట్లో పాతబడిన ఒక వస్తువును వదిలించుకోవడం కాదు, మన కుటుంబంలో ఒకరిని దూరం చేసుకోవడం లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడే టెక్నాలజీని మించి ఎమోషన్స్ గెలుస్తాయి. ఆ కారుతో ఎన్ని మెమరీస్ ఉంటాయో కదా. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన మొట్టమొదటి లాంగ్ ట్రిప్, ఎంతో సందడిగా జరిగిన కుటుంబంలోని పెళ్లిళ్ళు, పిల్లలను ప్రతిరోజూ స్కూల్లో డ్రాప్ చేసిన క్షణాలు, ఎన్నటికీ మర్చిపోలేని ఫ్యామిలీ టూర్స్, ఈ అద్భుతమైన జ్ఞాపకాలన్నీ ఆ కారు సీట్లలోనే నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ఎన్ని ఏళ్లు గడుస్తున్నా ఆ పాత కారును వేరే వాళ్లకి ఇచ్చేయడం కుటుంబాలకు మానసికంగా చాలా కష్టమైన పని. కాని ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు మారుతున్నాయి. పర్యావరణ కాలుష్యం అనేది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు కదా. దీనివల్ల మన నగరాల్లో కఠినమైన పొల్యూషన్ రూల్స్ వస్తున్నాయి. ఢిల్లీ లాంటి చోట్లయితే పాత డీజిల్ కార్లపై బ్యాన్ వంటి నిబంధనలు కూడా అమలులోకి వస్తున్నాయి. ఈ బ్యాన్ల భయం పాత డీజిల్ కార్ల ఓనర్స్ని ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది కరెక్ట్ స్టెప్పే అయినప్పటికీ దీనివల్ల చాలామంది తమ ఇష్టమైన కార్లను వదులుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారనేది కూడా వాస్తవమే. ఒకవైపు బ్యాన్లు, కొత్త రూల్స్ భయపెడుతున్నప్పటికీ రియాలిటీ ఏంటంటే ఇండియాలో ఇంకా లక్షలాది మంది జీవితాలు ఈ పాత డీజిల్ కార్ల మీదే నడుస్తున్నాయి. అవి ఎందుకు చావట్లేదు అంటే అవి కేవలం కార్లు కాబట్టి కాదు, అవి ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ కుటుంబం పడిన శ్రమకు, వారు రూపాయి కూడబెట్టిన పొదుపుకు మరియు వారి మధుర జ్ఞాపకాలకు ఒక సజీవ ప్రతీక. ఈ బలమైన కారణాల వల్లే ఆ పాత డీజిల్ ఇంజిన్లు ఈ రోజుకీ రోడ్లమీద తమ సత్తా చాటుకుంటూనే ఉన్నాయి. సో ఫైనల్గా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ వీడియోని ముగిద్దాం. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన వాళ్ల ఇంట్లో ఇంకా ఏదైనా పాత డీజిల్ కారుందా? దానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలేమైనా ఉన్నాయా? ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఇలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఆ పాత కారుతో ఉన్న మీ అనుబంధాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ 10 నిమిషాల ఎక్స్ప్లెయినర్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.